హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే ఓ బామ అయ్యో రామ. సుహాస్ కొత్త చిత్రం మెప్పించిందా? ఓ బామ అయ్యో రామ నటులు సుహాస్, మాలవిక, మనోజ్, అనిత, హాస్నా, నందిని, ఆలీ, రవీందర్, విజయ్, ప్రభాస్, శ్రీను, రఘు, పృథ్వీరాజ్ తదితరులు. సంగీతం రతన్, సినిమాటోగ్రఫీ ఎస్ మణికందన్, ఎడిటింగ్ ప్రవీణ్ ఎం షా, నిర్మాత హర్ష నల్ల, రచయిత దర్శకత్వం రామ్ గోదాల. విడుదల 11 తారీఖు 7వ నెల 2025. ఇటీవలే ఉప్పు కప్పు రంబుతో ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించిన సుహాస్ ఇప్పుడు ఓ బామ అయ్యో రామాతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో హరీష్ శంకర్, మారుతి లాంటి ప్రముఖ దర్శకులు అతిథి పాత్రల్లో మెరవటం, టీజర్ ట్రైలర్ వినోదాత్మకంగా ఉండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ చిత్రం అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం. సుహాస్కి విజయాన్ని అందించిందా లేదా అని కూడా. అదేంటంటే రామ్ అలియాస్ సుహాస్ తల్లి అనిత నృత్యకారిణి భర్త చేసిన మోసాన్ని తట్టుకోలేక చిన్నతనంలోనే కొడుకుని తీసుకొని ఇల్లు వదిలి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె కూడా కన్ను మూస్తుంది. దీంతో రామ్ను చేరదీసి పెంచి పెద్ద చేస్తాడు అతని మేనమామ ఆలీ. ఓ రోజు అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం కారణంగా రామ్కు సత్యభామ, మాలవిక, మనోజ్ తరాస పడుతుంది. తాగిన మత్తులో ఉన్న ఆమెను జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్తాడు. ఆ తర్వాత రామ్ వ్యక్తిత్వం, మంచితనం నచ్చి ప్రేమించడం మొదలు పెడుతుంది. మరి సత్య జీవితంలోకి వచ్చాక రామ్ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? సినిమా అంటే నచ్చని అతన్ని సత్యభామ దర్శకత్వం హరీష్ శంకర్ దగ్గర సహాయ దర్శకుడిగా ఎందుకు చేర్చింది? చివరకు రామ్ సత్యభామల ప్రేమ కథ ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సింది. ఎలా ఉందంటే సుహాస్ కథల ఎంపికపై ప్రేక్షకులకు మంచి గురి ఉంది. ఆయన సినిమాల్లో కథే హీరోగా కనిపిస్తుందన్న ధీమా ఉంటుంది. ఓ భామ అయ్యో రామ ట్రైలర్ చూసినప్పుడు దీంట్లోనూ ఓ బలమైన కథ ఉందన్న భరోసా కనిపించింది. దీనికి తోడు మారుతి, హరీష్ శంకర్ లాంటి దర్శకులు అతిథి పాత్రలు చేశారనేసరికి తప్పకుండా దీంట్లో ఎంతో విషయం ఉందనిపించింది. కానీ తీరా తెరపై బామ్మ చేశాక తెల్లబోవటం ప్రేక్షకుల వంతైంది. తెలుగు సినిమా అంటే ప్రేమ, ఎమోషన్, డ్రామా అన్నీ ఉండాలి అంటూ ఓ చిత్రంలో దర్శకుడు రామ్ గోదాల ఓ డైలాగ్ వినిపించారు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడు ఆ మాటలను తన చిత్రం విషయంలో ఎందుకు పాటించలేదో అనిపిస్తుంది. కథ ఇందులో బలమైన సంఘర్షణ, డ్రామా ఏమీ కనిపించవు. హీరోయిన్ మినహా మరే పాత్రకు మెరుపు లేదు. రాము జీవితాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించిన దర్శకుడు సత్యభామ ఎంట్రీతో అసలు కథను పట్టాలెక్కించాడు. అయితే ఆ సన్నివేశాల్ని రొటీన్గా సాగిపోతూ ఉంటాయి. హీరోయిన్ వెంటాడే చేదు జ్ఞాపకంతో ఓ యాక్సిడెంట్ సీక్వెన్స్ను లింకు చేసి ప్రథమార్థానికి విరామం ఇచ్చారు. కానీ అదేమంతా థ్రిల్లింగ్గాను అనిపించదు. ద్వితీయార్థం హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో మొదలైనప్పటికీ బలమైన ఎమోషన్ కనిపించదు. తల్లి కొడుకుల మధ్య నడిచిన సెంటిమెంట్ డ్రామా కొంతమేర పర్వాలేదనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్లో కథానాయిక పెట్టే షరతులు, దీంతో అసలు నిజం తెలుసుకుని రాము తన జీవితాన్ని గాడిన పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా సాదాసీదా సన్నివేశాలతో సాగిపోతుంది. క్లైమాక్స్ను రొటీన్కు భిన్నంగా ఓ చిన్న ట్విస్ట్తో ముగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఎవరిలా చేశారంటే రాము పాత్రలో సుహాస్ సెటిల్డ్గా అద్భుతంగా ఒకే మూడులో కనిపిస్తాడు. సత్యభామగా మాలవిక పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్నిచ్చిన పాత్ర అనేది మాత్రమే సుహాస్ తల్లిగా అనిత కనిపించింది. కొద్దిసేపైనా ఆకట్టుకుంటుంది. హీరో మేనమామ పాత్రలో ఆలీ అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. దర్శకులు మారుతి, హరీష్ శంకర్లు అతిథి పాత్రలు ప్రేక్షకుల్ని అరలిస్తాయి. దర్శకుడు రాసుకున్న కథలో బలం లేదు, ఎమోషన్స్ పెద్దగా పండలేదు. రతన్ సంగీతం, మణికందన్ ఛాయాగ్రహం ఒకే నిర్మాణ విలువను కథకు తగ్గట్టుగా ఉన్నాయి. బలాలు, ఈ సినిమాకున్న బలాలు ఏంటంటే సుహాస్, మాలవిక నటన, ద్వితీయార్థంలో తల్లి సెంటిమెంటు, బలహీనతలు కథనాలు ప్రథమార్థం, చివరిగా అయ్యో బామ అనేది. ఇంకా ప్రేక్షకులు మొదటి రోజున తెలుసుకున్న విషయం ఏంటంటే
నార్మల్గా ఉందని అయితే అనిపించింది. ఒకసారి చూడొచ్చు అన్న కోణంలో అయితే ఉంది. మీరు చూసి ఎలా ఉంటుందో మీ కామెంట్ రూపంలో నాకు చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.